ఎందుకంటే నాయన నీ సేవకులు భూమి మీద ఒక్కరోజు నిలిచి ఉంటే వాళ్ళ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి ప్రభు. దైవ సేవకులు నాయన దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి నాయన. దైవ సేవకులందరికీ కాలేబుకి ఇచ్చిన కాల్బలం దయచేయండి, మోషేకి ఇచ్చిన ఆయుష్ను దయచేయండి, యెహోషువకి ఇచ్చిన ధైర్యం దయచేయండి, పౌలుకి ఇచ్చిన పట్టుదల దయచేయండి నాయన. పేతురుకి ఇచ్చిన విశ్వాసము దయచేయండి నాయన. స్టెఫెన్ లాగా ధైర్యంగా సువార్త ప్రకటించే వరము దయచేయండి. యోహాను లాగా దేవుని ప్రేమను అర్థం చేసుకునే గుణం దయచేయండి. యాకోబులాగా శిరచ్ఛేదనానికి కూడా భయపడకుండా ఏ విధంగా సువార్త ప్రకటించాడో అలాగూ ప్రకటించే ధైర్యం దయచేయండి ప్రభా. నీ సేవకులకు ఆత్మల సంపాదన వరం దయచేయండి. నీ సేవకులను నీ ఏడంతల ఆత్మతో నింపండి. నీ సేవకుల యొక్క వస్త్రపు చెంగు తాకినా కూడా వాళ్ళు స్వస్థత పొందాలి. నీ సేవకుల యొక్క నోటి మాట ద్వారా కూడా వాళ్ళు మేలు పొందాలి. నీ సేవకులు ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి, దైవరాజ్య వారసులు కావాలనైనా. అలాంటి కృప దైవ సేవకులకు మీరు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. అభిషిక్తుని పరిచర్యల ద్వారా బైబిల్ కాలేజ్, హాస్పిటల్, స్కూల్, అనాథాశ్రమం, అన్నదాన సత్రం, 24 గంటల ప్రేయర్ సెంటర్ ఏర్పాటు చేయబడాలి నైనా. నీ చిత్త ప్రకారం నీ సంకల్పము చొప్పున ఇవన్నీ కూడా నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. అన్నారావు, లక్ష్మయ్య కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన. తండ్రి సహాయం చేయండి. అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ లో ఉన్న దైవ సేవకులందరి క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. దైవ సేవకుల కుటుంబాల్లో దారిద్ర్యం ఉండకూడదు నాయన. ఆ దారిద్ర్యమును యేసు నామములో గద్దిస్తున్నాను, విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సహాయం చేయనైనా. అన్నారావు కుమార్తెను అన్యులకు ఇచ్చారు నైనా, వాళ్ళు కూడా మారు మనసు రక్షణ పొందాలి నైనా. లక్ష్మయ్య కుటుంబం అంతా దీవించబడాలి నైనా. మీరు సహాయం చేయండి. వినోద్, రమణమ్మ, అనిల్, క్రీస్తువాణి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. వినోద్ ఉద్యోగం కొరకు ప్రార్థన, వినోద్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కొరకు ప్రార్థన. ప్రభా మీరు సహాయం చేయనైనా. వినోద్కు ముందుగా మారు మనస్సు దయచేనైనా. వినోదులో ఉన్న శాడిజాన్ని తీసేనైనా. వినోదులో ఉన్న త్రాగుడుపోతు దయ్యమును తొలగించినైనా. వినోదులో ఉన్న చెడు వ్యసనాలన్నీ తీసేనైనా. చెడు గుణాలన్నీ కూడా తీసేనైనా. ఆ దయ్యమును యేసు నామములో విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షాడిజం తీసేనైనా, చాదస్తం తీసేనైనా. డబ్బును వృధా చేసే ఆ దయ్యమును యేసు నామములో సైతానా విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. డబ్బు వృధా చేస్తున్నాడు నాయన, మీరు ముట్టి స్వస్థపరచండి. కష్టపడి సంపాదించిన డబ్బు త్రాగుడుకు ఖర్చు చేసేస్తున్నాడు నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించి మారు మనసు రక్షణ దయచేయండి. భార్యాభర్తల మధ్యన సమాధానం దయచేయండి. అనిల్ను, క్రీస్తువాణిని ఇద్దరిని కూడా ఆశీర్వదించండి. ఇద్దరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. కృపమ్మను జ్ఞాపకం చేసుకున్నాయన. ఆమె కాళ్ళకున్న అలర్జీని తీసేనైనా, సంపూర్ణ స్వస్థత కలగదేనైనా. నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభా? డాక్టర్లతో కానిది కూడా నీతో అవుతుంది ప్రభా. నువ్వు చేయగలవు నాయనా. మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
నాయన శారమ్మను జ్ఞాపకం చేసుకున్నాయన. ఆమె ఎముకలకు సత్తువ, శరీరానికి ఆరోగ్యము, దీర్ఘాయువునైనా నిండు నూరేళ్లు జీవించినట్లుగా సహాయం చేయనైనా. ఆమె జీవించడం వలన మాకు కొంత మేలునైనా పరిచర్యకు తండ్రి ఆమె జీవించాలనైనా. మరి తండ్రి నైనా పిల్లల తరాలు చూస్తారని 128వ కీర్తనలో మీరు రాశారు కదా నాయన. ఆ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. సంధ్య, శ్రావణి, సందీపు ఈ ముగ్గురికి ఉద్యోగాలు రావాలి నాయన. ఆ ముగ్గురు బిడ్డలు సమర్పించుకున్నారు నాయన. మాకు ఉద్యోగాలు వస్తే ప్రథమ ఫలాలు, దశమ భాగాలు దేవునికి ఇచ్చి మేము దేవుని గణపరుస్తాం, దేవుని సేవకు మేము వాడబడతామనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చారు నాయన. తండ్రి ఆ ముగ్గురు బిడ్డల వాగ్దానం నెరవేర్చినైనా. ఆ ముగ్గురు బిడ్డల వాగ్దానం యేసు నామములో నెరవేరబడును గాక. తండ్రి మీరు సహాయం చేయనైనా. రామూర్తన్న కాలు నొప్పిని తీసేయండి. చేతబడి శక్తులను, చిల్లంగి క్రియలను, మాంత్రిక శక్తులను, దురాత్మ శక్తులను తొలగించునైనా. ఆ బిడ్డలో ఉన్న దురాత్మ శక్తులన్నిటినీ పారదోలనైనా. ఆ బిడ్డలో ఉన్న చీకటి శక్తులన్నిటినీ పారదోలనైనా. ఆ బిడ్డలో ఉన్న దురాత్మ శక్తులన్నిటినీ పారదోలమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. వసంతరావు పశువుల పాక వేసుకున్నారు, ఆ బిల్లు రాలేదు నాయన ఇంతవరకు. ఆ బిల్లు వచ్చేందుకు సహాయం చేయండి ప్రభా. ఒకరి బాధను మీ బాధగా ఎంచుకోమన్నావు, ఒకరి కష్టమును మీ కష్టముగా ఎంచుకోమన్నావు, ఒకరి సంతోషాన్ని మీ సంతోషంగా ఎంచుకోమన్నావు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నాయన. మరి ప్రభువా మీరు చెప్పినట్టుగానే వాళ్ళ బాధను మా బాధలుగా ఎంచుకొని నీ మందిర ఆవరణంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేయనైనా. పశువుల పాక బిల్లు రావాలి నాయన. యేసేపన్నకు ఇల్లు బిల్లు రావాలి. మీరు సహాయం చేయనైనా. మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. భారతదేశంలో ఉన్న లంచగొండితనమును తీసేయనైనా, వ్యభిచారమును తీసివేయనైనా, దొంగతనమును తీసేయనైనా, అబద్ధమును తీసేయనైనా, నరహత్యను తీసేయనైనా, మాంత్రిక విద్యలను తీసేయనైనా, వశీకరణ మంత్రాలను తీసేయనైనా, స్వార్థ రాజకీయాలను తీసివేయండి ప్రభువా. మత పిచ్చిని తీసేయనైనా, కుల విద్వేషాలను తీసేయనైనా, మత విద్వేషాలను తీసేయనైనా, కుల సామరస్యత, మత సామరస్యత నైనా అందరూ సెక్యులర్స్ గా మారడానికి సహాయం చేయనైనా. ఒకరినొకరు గౌరవించుకోవడానికి సహాయం చేయనైనా. మనిషిని మనిషిలా ప్రేమించే గుణం దయచేయనైనా. మనిషిలో దైవాన్ని చూసే గుణం దయచేయనైనా. ఎందుకంటే మనిషి దేవుని పోలిక కదా నాయనా. మనుషుని ప్రేమిస్తే, మనుషునికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టని మీరు చెప్పారు కదా ప్రభా. మత్తయి సువార్త 25లో నైనా మీరు సహాయం చేయండి ప్రభా. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయేటువంటి దినాల్లో ఉన్నారు నాయనా. చచ్చిపోయినటువంటి దినాల్లో ఉన్నాం తండ్రి. ఎక్కడ చూసినా మానవత్వం లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరిలో మానవత్వం కాదు నాయనా, నీ దైవత్వాన్ని నింపునైనా. మానవులను దైవములుగా మార్చడానికే కదా ప్రభా ఈ లోకానికి నువ్వు వచ్చావు. మానవులందరినీ దైవములుగా మార్చు యేసయ్యా. దైవములుగా మార్చునైనా. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, శివసేన, శివశక్తి, విశ్వ హిందూ పరిషత్, ISIS ఉగ్రవాదులు ఇలాగూ నైనా తొయివా ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నిటినీ కూడా లయపరచునైనా. ఉగ్రవాద సంస్థలన్నిటినీ కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ సంఘాల్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ నీ దర్శనమే నాయన. నువ్వు వాళ్ళతో మాట్లాడు నాయన. మాతో మాట్లాడావు కదా, మాకు దర్శనం ఇచ్చావు కదా, వాళ్ళకు కూడా దర్శనం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నీవే నిజమైన దేవుడవని తెలియజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు.
అయ్యా స్తోత్రములు 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 నైనా. అయ్యా స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మా భారతదేశంలో ఉన్నటువంటి లంచగొండితనాన్ని తీసేనైనా, మా భారతదేశంలో ఉన్న వ్యభిచారమును తీసివేయనైనా, మా భారతదేశంలో ఉన్న అన్యాయమును అక్రమమును తీసివేయనైనా, మా భారతదేశంలో ఉన్న దొంగతనమును అబద్ధమును నరహత్యను తీసివేయనైనా, మా భారతదేశంలో ఉన్న స్వార్థ రాజకీయాలను తీసేనైనా. ఒకరి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకొని ఒకరినొకడు చంపుకుంటున్నారు నాయన. రాజకీయాల పేరిట రంకెలేస్తున్నారు ప్రభా. వాళ్ళందరినీ రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా, స్తోత్రం నాయన. వాళ్ళను రక్షిస్తున్నందుకు, కాపాడుతున్నందుకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. భారతీయులందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనైనా, మారు మనసు రక్షణ పొందాలనైనా మీరు సహాయం దయచేదండి. ఓలా కంతు, టీవీఎస్ కంతు, డాట్సన్ కంతు నైనా 3 ఫైనాన్సులు నైనా అప్పు తీరిపోవాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. 1 సంవత్సరం ఉంటే ఈ అప్పులన్నీ కూడా తీరుతాయినైనా. ఆ 1 సంవత్సరం మీరు అయా సహాయం చేసినైనా అప్పులన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా వాష్రూమ్స్ కట్టించండి, పైన స్లాబ్ కూడా వేయించండి. మీ ఆత్మ ద్వారా కార్యములన్నీ కూడా జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి ప్రభా, ఈరోజు నేను నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నైనా. అభిషిక్తుని 3 సంఘాల్లో ఉన్న దారిద్ర్యము తొలగిపోవాలి ప్రభా. అభిషిక్తుని 3 సంఘాల్లో ఉన్న దారిద్ర్యమును యేసు క్రీస్తు ప్రభు నామములో గద్దిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నామములో గద్దిస్తున్నాను తండ్రి. తొలగించినైనా కిషోర్, రమేష్ టీచర్ ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళకున్న మార్కులను బట్టి అయితే వాళ్ళకు ఉద్యోగం రాదునైనా. అయితే నీ కృప ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరియమ్మ టీచర్ ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నాం. సాంబవరం మరియమ్మను దర్శించిన ఆయన. అయ్యా వాళ్ళకున్న మార్కులను బట్టి అయితే ఉద్యోగం రాదు, కానీ నాయన నీ కృప ద్వారా వాళ్ళకు ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మారు మనసు రక్షణ కొరకు నాయన అయ్యా ప్రార్థన చేస్తున్నాం. వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ప్రజల యొక్క మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నువ్వు యోవేలు గ్రంథం 28వ అధ్యాయంలో మీరు 2:28లో మీరు చెప్పారు, మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. అంత్య దినములలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. అయ్యా వాగ్దానం నెరవేర్చినైనా, వాగ్దానం నెరవేర్చినైనా, ఆ వాగ్దానం నెరవేర్చినైనా వైఎస్ నగర్ ప్రజలపైన నీ ఆత్మను కుమ్మరించినైనా, నందమూరి నగర్ ప్రజలపైన నీ ఆత్మను కుమ్మరించినైనా, నీ ఆత్మను వాళ్ళ పైన కుమ్మరించి వాళ్ళ మనోనేత్రాలు తెరిచి తేటగా నిన్ను చూడగలిగే కన్నులు వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు అయా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నయోమి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తేలపురికి కానీ రాయపాడుకు కానీ వెళ్ళినప్పుడు నాయన మా కుటుంబంలో ఎవరో ఒకరికి అస్వస్థత, అనారోగ్యం వస్తుంది నాయన. ముఖ్యంగా తేలపూర్లో ఉన్న సైతాన్లన్నిటినీ నీ పాదముల కింద చితగదొక్కండి. రాయపాల్లో ఉన్న సైతాన్లన్నిటినీ నీ పాదముల కింద చితగదొక్కండి. టంగుటూరులో ఉన్నటువంటి సైతాన్లన్నిటినీ నీ పాదముల కింద చితగదొక్కండి నాయన. ఆ 3 గ్రామాలను రక్షించండి. కూలూరు గ్రామమును, గోస్పాడు గ్రామమును, మిట్నాల గ్రామమును, గుంతనాల గ్రామమును నైనా, గబ్బుటూరు గ్రామమును, ఆ ప్రజలందరినీ కూడా రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు అయ్యా, స్తోత్రములు. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నైనా, సహాయం చేయండి. దివ్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ బిడ్డకు కూడా మార్కులు లేవు, కానీ కేవలం నీ కృప ద్వారా రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. కేవలం నీ కృప ద్వారా రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. కృప ద్వారా ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డకు ఉద్యోగము, వివాహము 2 జరగాలి నాయన. వివాహం జరగాలి, ఉద్యోగం కూడా రావాలి. ఆ 2 జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు నాయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన. నెరవేర్చమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో యేసన్న బాధను మేము కూడా పంచుకుంటున్నాం తండ్రి. ఆ నొప్పి ఎంత బాధ భరిస్తున్నాడో తండ్రి నైనా, ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచినైనా ఆ నొప్పిని తీసే ప్రభా, ఆ నొప్పిని తీసే ప్రభా. ఆ యొక్క చెయ్యిలో ఉన్న నొప్పిని తీసేనైనా, ఆ చెయ్యిలో ఉన్న నొప్పిని మీరు తీసేయండి ప్రభా.
అయ్యా చెయ్యిలో ఉన్న నొప్పిని మీరు తీసేయండి ప్రభా. ఆ చెయ్యిలో ఉన్న నొప్పిని మీరు తీసేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించునైనా, ఆయనకు ఇప్పుడే స్వస్థపరచునైనా. ఆ చెయ్యి కట్టునైనా, ఇరిగిన ఎముక వెంటనే కట్టబడాలనైనా. అయ్యా ఎండిన ఎముకలకు కూడా నేను జీవం ఇస్తానని యెహెజ్కేలు గ్రంథంలో మీరు రాశారు. ఎండిన ఎముకలకు జీవం ఏమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ ఇరిగిన ఎముకను కట్టమని ప్రార్థిస్తున్నాను నాయనా. సహాయం చేయండి ప్రభా. నైనా మధు, హైమావతి మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళిద్దరూ మారు మనసు పొందాలి, నీ వైపు తిరగాలి. వాళ్ళు ఈ లోకంలో ఉన్న మనస్సు నీలోనికి మరలాలనైనా. నైనా ఈ లోక సంబంధమైన మనస్సు దైవిక సంబంధమైన మనస్సుగా మారాలనైనా. మారు మనసు రక్షణ పొందాలి ప్రభా. ఇద్దరు మారు మనసు పొందాలి, ఇద్దరు రక్షించబడాలనైనా. సహాయం చేతండి. ఈ లోక పాపాన్ని విడిచి నీ వైపు తిరగాలనైనా, నీ మార్గంలో నడవాలనైనా, నీ సత్యంలో నడవాలనైనా, నీ నీతిలో నడవాలనైనా, నీ జీవ మార్గంలో నడవాలనైనా, నీ మోక్ష మార్గంలో వాళ్ళు నడవాలనైనా, నీ వెలుగు మార్గంలో వాళ్ళు నడవాలనైనా. అయ్యా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మధు ప్లాట్ల బిజినెస్ విషయంలో కూడా, హైమావతి ఉద్యోగ విషయంలో కూడా మీరు సహాయం చేయండి ఆయన. మాటి మాటికి అడుగుతున్నాం, గోజాడుతున్నాం. నిన్నంతా కూడా మొరపెట్టాం, మళ్ళా ఇప్పుడు కూడా మొరపెడుతున్నాం. నువ్వే చెప్పావు, ఇసుకక ప్రార్థన చేయండి, మాటి మాటికి గోజాడండి, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి అని మీరే చెప్పారు కదా నాయనా. మీరు చెప్పిందే మేము చేస్తున్నాం ప్రభా. తండ్రి మీరు ఏమీ అనుకోవద్దు నాయనా. ఒకవేళ మేమైనా విసిగిస్తున్నామా తండ్రి, మీరు మాత్రం ఎంత మాత్రం విసిగే దేవుడు కాదు నాయనా. ఇదిగో మాటి మాటికి అడగమన్నావు, అడుగుతున్నాం ప్రభా, అడుగుతూనే ఉన్నాం ప్రభా. మీరు సహాయం చేయనైనా. ఈ ప్రజలందరూ ఆశీర్వదించబడాలనైనా, ఈ ప్రజలందరూ దీవించబడాలనైనా. మనుషులందరికీ దేవుడవు నీవేనైనా. భూమి నుండి ఆహారం ఇస్తున్న దేవుడవు నీవే, ఆకాశం నుండి వర్షమును కురిపిస్తున్న దేవుడవు నీవే, మనుషులను ఆహారంతో తృప్తిపరుస్తున్న దేవుడవు నీవే, మనుషులను పోషిస్తున్న దేవుడవు నీవే, మనుషులకు వస్త్రములను ఇస్తున్న దేవుడవు నీవే, మనుషులకు సూర్యకాంతిని, చంద్రకాంతిని, గాలిని, నీరును, అగ్నిని ఇస్తున్న దేవుడవు నీవే నైనా. అయ్యా